హలో అందరికీ. తమ్నైల్‌లో నేను మీకు ఇచ్చింది దుబాయ్‌లో మా హోమ్ టూర్ అని చెప్పేసి అన్నాను కదండీ. సో, దుబాయ్‌లో హోమ్ టూర్ అనే కంటే దుబాయ్‌లో హోటల్ టూర్ అని ఉండాల్సింది. సో, ఎందుకు అనంటే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోయేది హోటల్ టూర్ అనమాట. సో, మేము దుబాయ్‌లో ఒక 3 డేస్ స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అనమాట. సో, మేము ఉండేది రూయిస్‌లో. రూయిస్ నుంచి దుబాయ్‌కి మేము 4 అవర్స్ జర్నీ పట్టిందండి మాకు కార్‌లో. సో, 2 ఫ్యామిలీస్ కాబట్టి మేము 7 సీటర్ ఉన్న కార్ అయితే బుక్ చేసేసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి మాకు 550 దర్హమ్స్ తీసుకున్నారనమాట. సారీ, 550 దర్హమ్స్ తీసుకున్నారనమాట. సో, ఇండియన్ మనీలో మనకి ఆల్మోస్ట్ 13,000 అవుతుంది. సో, మేము మధ్యలో ఒక 1 అవర్ టెంపుల్‌కి వెళ్ళాం అనమాట. సో, 1 అవర్ మా కోసం వెయిట్ చేశారు అతను. సో, అది కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మాకు ఈ జర్నీ మొత్తానికి 550 దర్హమ్స్ పడింది. మన ఇండియన్ మనీలో చెప్పాను కదండి 13,000 మేము ఉన్న దగ్గర నుంచి దుబాయ్కి అనమాట. సో, మేమైతే 3 డేస్ స్పెండ్ చేయాలి అని అనుకున్నాము ఇక్కడ దుబాయ్లో. సో, లాస్ట్ టైం మీకు తెలిసిందే రంజాన్ హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలతో పాటుగా మేము ఇండియాకి వచ్చాము. అందుకని ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఇండియాకి రావాలని అయితే అనుకోలేదు. సో, దుబాయ్లో ఉంటున్నాము, దుబాయ్ ఎలాగో చూడాలి కాబట్టి పిల్లలకు కూడా చూపించాలి కాబట్టి మా బడ్జెట్లో మేము కొన్ని ప్లాన్ చేసుకొని దుబాయ్కి అయితే వచ్చేసాం అనమాట. సో, మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం దుబాయ్లో ఏం ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు దుబాయ్ వచ్చి చూసే పని లేకుండా నా వీడియో ద్వారా మీరు ఇక్కడే చూసేయచ్చు అనమాట. సో, మేమైతే ఇంటి దగ్గర 7 o'clockకి బయలుదేరామండి. మధ్యలో టెంపుల్కి అని ఆగాం కాబట్టి సో ఆల్మోస్ట్ మేము దుబాయ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి మాకు 1 o'clock అయిందనమాట. మేమైతే హోటల్ బుక్ చేసుకోవడానికి నెట్లో సెర్చ్ చేసాము. సో, సిటీ సెంటర్లో ఉండే ఏదైనా ఒక మంచి హోటల్ తీసుకుందాము మా బడ్జెట్లో అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేమైతే మెజెస్టిక్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇదిగోండి 901 అనమాట. సో, రూమ్కి అయితే 1 o'clock అయితే మేము వచ్చేసాము, ఎంటర్ అయిపోయాము. సో, రూమ్లోకి వచ్చిన వెంటనే మనకి ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు ఏంటి అవన్నీ కూడా మనం చూసేసుకుంటాం కదా. సో, ఎంటర్ అవ్వగానే మంచిగా ఇక్కడ ఒక లాకర్ ఉంది, ఒక కబోర్డ్స్ ఇచ్చారు. సో, పెద్ద కబోర్డే ఇచ్చారండి. అండ్ అలాగే మంచిగా మిర్రర్. ఆడవాళ్ళందరికీ అద్భుతమైనది ఏంటి అని అంటే మిర్రర్ కంపల్సరీ ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు అందంగా రెడీ అయ్యామా లేదా అనేది ఫస్ట్ అందులోనే కదా మనం చూసుకుంటాము. సో, వచ్చిన వెంటనే అది ఉందా లేదా అని చెప్పేసి చూసేసుకొని నన్ను నేను బాగా చూసుకున్నాను అనమాట. ఇదిగోండి నెక్స్ట్ చూసుకునేది వాష్రూము. సో, బెడ్రూమ్ ఎలా ఇచ్చారో అనేది పక్కన పెడితే వాష్రూమ్ ఎలా ఉందో అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. సో, నాకైతే ఈ వాష్రూమ్ బాగా నచ్చేసింది అనమాట. ఎలాగైనా సరే హోటల్స్లో ఉండే వాష్రూమ్స్ భలే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళే నీట్గా రెడీ చేసి పెడతారు కాబట్టి. సో, ఎప్పటికప్పుడు మంచిగా వాష్ చేస్తారు కాబట్టి హోటల్స్లో ఉండేటటువంటి వాష్రూమ్స్ నాకైతే బాగా నచ్చుతాయి. ఇక రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో, రూమ్ చూసారు కదండి, ఇలా మనకి మంచిగా ఒక బెడ్ అండ్ అలాగే 2 చైర్స్ మనకి ఇచ్చేసారనమాట. సో, రూమ్ కూడా చాలా బాగుంది. రూమ్లో నుంచి బయటికి వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మనకి దీంట్లోనే ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, టీవీ ఇచ్చారు, వైఫై ఉంది. సో, ఇవన్నీ కూడా మినిమం ఫెసిలిటీస్ అన్నీ మనకు ఉన్నాయన్నమాట. అయితే హోటల్లో మనం రూమ్ బుక్ చేసుకోవడానికి కూడా ఎలా ఉన్నాయని అంటే ఇక్కడ మన బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ బెడ్రూమే కావాలి అని అనుకుంటే చిన్నగా బెడ్రూమ్ కూడా ఉంది. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ప్రీమియం అనమాట. సో, ఈ ప్రీమియం ఈ రూమ్ ఇలాగా మాకు 700 దర్హమ్స్ పడిందనమాట. ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్తో అయింది. 700 దర్హమ్స్ అయింది. సో, ఇక్కడ ప్రీమియం అనే కాదు, ఎకానమీ ఉన్నాయి, ఇంకా బాల్కనీ వ్యూ ఉన్నాయి. సో, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో, మేమైతే సిటీ సెంటర్లో ఇక్కడ బర్దుబాయ్లో మెజెస్టిక్ హోటల్లో ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. 9th floor అనమాట ఇది. సో, ఇందులో మనకి 24 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంకా పైకి వెళ్ళి కొలిది మనకి వ్యూ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో, సిటీ వ్యూ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇదిగోండి కింద అయితే మనకి స్విమ్మింగ్ పూల్కి అయితే మేము వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్, చిన్నగా ప్లే ఏరియా, ఇంకా అండ్ అలాగే జిమ్ము, సో ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలాగే బార్ అండ్ రెస్టారెంట్, సో పబ్బు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి మళ్ళీ నైట్ 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ కంపల్సరీ అండి. ఎవరైనా సరే స్విమ్ చేయాలి అని అంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ ఉండాలి. అంటే స్విమ్ సూటే ఉండాలన్నమాట.
సో నన్నైతే ఫస్ట్ అలౌ చేయలేదు. ఇంకా తర్వాత ఈ ఒక్కరోజుకి కొంచెం మీకు ఎక్స్క్యూజ్ చేస్తున్నామని చెప్పి తర్వాత అయితే మాకు అలౌ చేశారు. సో మేము మా బడ్జెట్లో ఇలా రూమ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో దుబాయ్లో రూమ్ రెంట్ మన ఇండియన్ మనీలో మీకు కన్వర్ట్ చేసి చెప్తే కనుక ఆల్మోస్ట్ 16,000 ఇలా అయిందండి. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అంటే ఇండియన్ మనీకి ఇక్కడికి హోటల్ రూమ్కి వేరియేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. 3 nightsకి నేను ఇప్పుడు చెప్పిన కాస్ట్ 3 nightsకి అనమాట. 2 adults అండ్ 2 children. సో మేము 3 nights టోటల్గా ఇక్కడ స్టే చేయడానికి 16,000 అయితే అవుతుంది. నాకైతే రీజనబుల్గానే అనిపించింది. మనకి ఇంతకన్నా లో కాస్ట్లో కావాలన్నా దొరుకుతాయి, ఇంతకన్నా హై కాస్ట్లో కావాలన్నా దొరుకుతాయి. మేమైతే ఈ మెజెస్టిక్ హోటల్ని సిటీ సెంటర్లో అట్ ద సేమ్ టైము మెట్రోకి కూడా దగ్గరలో ఉండేలాగా మేము ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఇక్కడ సో మేము అన్నీ కూడా దగ్గరలో ఉండేలాగా ఆల్మోస్ట్ 10 minutes 15 minutes అంతే, అంతకు మించి ఎక్కువ జర్నీ అవ్వకుండా మేము చూసుకున్నాం అనమాట. ప్రతిదీ కూడా జస్ట్ సిటీ సెంటర్లో అని చెప్పాను కదండి, మేము ఏ ఏరియాకి వెళ్ళాలనుకున్నా 3 or 4 kilometers ఉన్నాయి అంతే. మెట్రో కూడా పక్కనే ఉంది. అండ్ అలాగే సూపర్ మార్కెట్స్ కానివ్వండి, మనం ఏమన్నా తీసుకోవడానికి అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో మనం అలాగే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అట్ ద సేమ్ టైం పిల్లలతో ఉన్నాం కాబట్టి సో మేము అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మెట్రో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఈజీగా మనకి అవైలబుల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ బాగా తెలుస్తుంది అనమాట. సో మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకనే మేము అలా ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయానండి, మనం ఎంత తిరిగినా ఏం తిరిగినా మంచి ఫుడ్ కోరుకుంటాం అనమాట. అందులోని మన కల్చర్ ఫుడ్ అంటే మనకి ఏదైతే అలవాటు ఉందో ఆ ఫుడ్ని మనం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో మా హోటల్ పక్కనే గరం గరం హోటల్ అని ఒక మంచి మన తెలుగు హోటల్ ఉందన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. మంచిగా తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగులో ఆర్డర్ ఇచ్చుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ మనకు నచ్చినట్టు ఆర్డర్ పెట్టుకొని తింటే భలే ఉంటుంది కదండి. సో ఎన్ని ఫుడ్స్ మనం ఎన్ని టేస్ట్ చేసినా కానివ్వండి, మన ఫుడ్ అనేది తినేసరికి ఆహా ఏమి రుచి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో తెలుగు హోటల్ కూడా మాకు పక్కనే ఉండడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో అన్నీ కూడా నేను రేపటి నుంచి ఏమైతే వీడియోస్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో తిరుగుతామో సో అక్కడ కాస్ట్ ఎలా ఉంది, ఫుడ్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను మీకు ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకే వీడియోలో అన్నీ షేర్ చేసుకున్న వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది, మీకు కూడా చాలా చిరాకు వస్తుంది చూడడానికి వినడానికి. సో అందుకనే ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నన్ను యూట్యూబ్లో మీరు కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి నేను వీడియోస్ ఎగ్జైట్మెంట్గా పెట్టేలాగా. సో ఇదండి ఇవాళ నా వీడియోలో మ్యాక్సిమం నేను ఈరోజు మేము హోటల్లో ఏం తీసుకున్నాము ఏంటి అనేది మొత్తం అంతా మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి అదే మీతో షేర్ చేసుకున్నాను. సో రేపటి నుంచి ఇంకా ప్రతి వీడియో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మన ఛానల్లో ఉండే ప్రతి వీడియోస్ని కూడా మీరు చూడలేని వాళ్ళైతే కనుక చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ అమూల్యమైన చేతులతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక మంచి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ కూడా చేసేయండి. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దుబాయ్లో ఉండే ఇంకొన్ని మంచి ప్లేసెస్ మీరు చూడడానికి. సో మళ్ళీ కలుద్దాం, ఉంటాను మరి, ఇంకా సెలవు.